ఈ కర్ర ఒకటి. ఈ నల్ల కళ్ళతో ఒకటి. అయ్యో, ప్యాడ్లో పడిపోయింది. అయినా సరే 100ను వదిలేదే లేదు. గాలొచ్చినా సరే గట్టిగా పట్టుకోవాలి. కంపు కంపు. ఈ టైంలో ఎవర్రా ఫోను? అరే అన్నయ్యరా, చెప్పన్నయ్యా, ఇంట్లో ఉండి ఫోన్ చేసావేంటి? రేయ్, ఈ నైట్ ఒక గేమ్ ఆడాలరా. మీరిద్దరూ ఫ్రీగానే ఉన్నారు కదా? అన్నీ తెలిసి అడుగుతావేంటన్నయ్య? మాకు ఏ పని పాట లేకుండా చేసింది నువ్వే కదా. ఎప్పుడు చూసినా ఇటు తిరిగి అటు తిరిగి అక్కడికే వస్తారా. ఇదిగో ఫస్ట్ మీకు ఒక పనప్ప చెప్తాను, అది జాగ్రత్తగా చేయండి. అది ఖచ్చితంగా మా వైఫ్స్తో ఉండే పని అయితే కాదు కదా అన్నయ్య. రేయ్, మీరు మీ ఏదో ఫ్రస్ట్రేషన్ ముందు చెప్పేదేనంట్రా. చెప్పన్నయ్య, మేమేం చేయాలి? అది మ్యాటర్, ఓకేనా? కళ్ళు పోయిన ఓనర్కి షాక్ ట్రీట్మెంట్ అన్నయ్య. కళ్ళు నెత్తికెక్కిన ఓనర్కి పనిష్మెంట్ రా. రెడీగా ఉండండి, ఓకే? అన్నయ్య ఇచ్చే షాక్కి ఓనర్ రేపొద్దున బయట కూడా తిరగడమరా. బయట తిరగడం ఏమో కానీ నైట్కి నైట్ ఇంట్లోంచి పారిపోకుండా ఉంటే చాలు. ఓనర్ గాడి ఓవర్ యాక్షన్కి మీరివ్వబోయే ఓవర్ డోస్ పర్ఫెక్ట్ సార్. మరి ఎందుకు బాబా ఇంకా ఇక్కడే ఉండడం? పదా ఓనర్ దగ్గరికి వెళ్ళు. ఇంత బతికి ఇంటెలకాయలు చచ్చినట్టుగా పేడలో పట్టమేంటి? అయినా గేది ఏమి తిని వేసిందో గాని పరమ కంపు కంపు కంపు. ఏంటి ఓనర్ గారు ఈ టైంలో మొహం కడుకుంటున్నారు? ముఖానికి పేడంటింది లేవయ్యా. అయ్యో పాపం కళ్ళు కనపడక పేడలో పడిపోయారా? ఏంటి ఓనర్ గారు ఈ టైంలో మీరు పేడలో పడ్డారా? అదేదో జెండేలాగా ప్రేమలో పడ్డట్టు పేడలో పడ్డారా అని సాగది అక్కర్లేదు లేవయ్యా. జుట్టు లేని జెండే ఈ ఏజ్ లో ప్రేమలో పడొచ్చు కానీ కళ్ళు లేని కబోదిని నేను పేడలో పడకూడదా? ఓనరు, పేడలో పడే ముందు నీకేదైనా 100 రూపాయల నోటు కనిపించిందేంటి? ఆ విషయం శంకర్కి ఎలా తెలిసింది? పాపం కళ్ళు లేవు కదా సార్, ఆయనకి ఎలా కనపడద్ది? ఇంతకీ 100 నోటు కనిపిస్తే ఏంటి సార్? ఏంటి బాబాయ్, నీకు తెలీదా? ఏంటని అంత సింపుల్ గా మాట్లాడుతున్నావు? పేడ, 100 రూపాయల నోటు, లక్ష్మీదేవి, అదృశ్య శక్తి, పవర్. అయ్యయ్యో, అనవసరంగా ఇవన్నీ మాట్లాడేస్తున్నాను. వద్దు బాబాయ్, ఇక్కడ మాట్లాడద్దు. ఓ శంకరు, మధ్యలో ఆపేసేయండి. చెప్పు 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 చెప్పు. నేను చెప్పను బాబాయ్, నువ్వురా. శంకరు శంకరు, ఓ యాదగిరి, నా ముందు చెప్పలేనిదా లేక నాతో చెప్పకూడదా? రే తెలుసుకుంటా, మిమ్మల్ని వదలను. ఐ వాంట్ ఫాలో 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 యూ. ఇలా రా బాబాయ్. ఏంటి సార్ అక్కడ ఏదో చెప్తే ఆగిపోయారు? ఓనర్ పడింది పేడలో కాదు బాబాయ్, పెద్ద ఖజానాలో పడ్డాడు. ఖజానా? ఈ నైట్ నుంచి ఆ ఓనర్ గాడికి అదృష్టం బబుల్ గమ్ నవిలి పారేస్తే చెప్పుకు అంటుకున్నట్టు అంటుకోబోతుంది.
అయినా అంత అదృష్టం వాడికి అంటుకోవడానికి అంత హార్డ్ వర్క్ ఆడు ఏం చేసి చచ్చాడానండి? కళ్ళు లేకపోయినా పేడలో పడ్డాడు కదా. పేళ్ళపా పేడంటే ఏమనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఓ ఆ నోటు పేడలో పడక ముందు ఓనర్ గాడు ఆ 100 రూపాయల నోటు చూసుంటే ఓనర్ దశ తిరిగిపోయినట్టే. ముందా ఓనర్ గాడికి అద్భుత శక్తులు వస్తాయి. అద్భుత శక్తులా? అంటే ఏంటి సార్? ముందు అదృశ్య శక్తి వస్తుంది. పేడలో పడిన 10 నిమిషాల తర్వాత కళ్ళు లేని మన ఓనరు కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా మనకు కనిపించడు. ఈ రోజు అర్ధరాత్రి 12వ గంట కొట్టిన తర్వాత ఒంటి మీద నూలు పోకు కూడా లేకుండా ఆయన కన్నా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి అరికాలికి కాటుకబొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాబాయ్ ఆడి జీవితాంతం ఇక కనక వర్షమే. కాసుల వర్షం. మీరు చెప్పేది నిజమా సార్? అరే ఆ ఓనర్ మీదొట్టు. ఇంకా నయ్యం, ఈ మాట మీరు ఓనర్ ఎదురుగా చెప్పలేదు. అందుకే కదా చెప్పలేదు. ఓనర్ గాడికి ఎట్టి పరిస్థితుల్లో అదృష్టం పట్టకూడదు పట్టకూడదు పట్టకూడదు. నేను నీకేం చెప్పలేదు, నువ్వేం వినలేదు, అంతే. పిచ్చి పులకాల్లారా, నేనంతా వినేశాన్రా. ఈ నైట్ నుంచి నేను ఓనర్ని కాదు, మిలియనీర్ని. ఈడికి రాత్రి ఉంటది, శివరాత్రే. పదండి సార్. ప్యాడ్లో పడ్డ 10 నిమిషాల తర్వాత నేనెవ్వరికీ కనిపించనని శంకర్ చెప్పాడు. అది నిజమో అబద్ధమో టెస్ట్ చేయాలి. ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరి మీద టెస్ట్ చేయాలి? అదిగో ఈ లంబూ జంబుగాళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళతోనే టెస్ట్ చేస్తాను. అరే పెద్దోడా, శివారెడ్డి గారు పెట్టిన పోటీ పరీక్షల్లో జెండే సార్ పాస్ అవుతారంటావా? పంట పండించగలరంటావా? రేయ్, మన జెండేసరికి అన్నయ్యకి సాయం చేయడమే తెలుసు కానీ వ్యవసాయం ఏం తెలుసురా? అంటే జెండే గారికి నీలాంబరి గారు దక్కనట్టేనా? అంతే అనిపిస్తుందిరా. పాపం ఈ వయసులో ఆయన లవ్ ఫెయిల్యూర్ తట్టుకుంటారో లేదో ఏంటో, ఆయన పెళ్ళైపోతే అందరం కలిసి హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఆయన పెళ్ళయ్యేటట్టు లేదు, మనం ఈ ఇంటిని వదిలి సిటీకి వెళ్ళేటట్టు లేము. ఏం జరుగుతుందో ఏంటోరా బాబు. వీళ్ళకి నేను కనిపించట్లేదా లేక అవాయిడ్ చేస్తున్నారా? అరే పెద్దోడా, అరే చిన్నోడా, పిలిచావు చిన్నోడా? లేదురా పెద్దోడా. మనల్ని ఎవరో పిలిచినట్టు అనిపించింది కదా? అవును, మాట వినిపించింది కానీ మనిషి కనిపించట్లేదేంటి? రేయ్, కొంపదీసే దయ్యం భూతావు కాదు కదా? ఏమోరా, శివారెడ్డి ఈ ఇంట్లో ఎన్ని శవాలను లేపాడో, ఈ ఫ్యాక్షనిస్ట్ ఇంట్లో ఎన్ని పిశాచాలు తిరుగుతున్నాయో ఏంటో. అమ్మో రే, నాకు భయంగా ఉందిరా. పద వెళ్ళిపోదాం. అమ్మో. ఎస్ ఎస్ ఎస్, నేను వీళ్ళెవరికి కనిపించడం లేదు. యాహూ! 12 దాటితే నేను కోటీశ్వరుణ్ణి. నా మీద కనకవర్షం కురుస్తుంది, కనకవర్షం. డప్పు డప్పు డప్పు. ఈ శంకర్ని యాదగిరిని నమ్మటానికి లేదు. ఈ విచిత్ర సోదరులను అసలు నమ్మకూడదు. వీళ్ళంతా కలిసి నన్ను బకరాని చేస్తున్నారు. రేయ్, పొట్టోడు పసిగట్టేసినట్టున్నాడు రా చిన్నోడా. లేదురా పెద్దోడా, వాడు వేరే వాళ్ళ మీద టెస్ట్ చేస్తాడు చూడు. వేరే ఇంకెవరి దగ్గరైనా నేను కనిపిస్తున్నానా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి.
వేరే వాళ్ళంటే ఇంకెవరున్నారు? ఎవరు నమ్మాలి? శివారెడ్డి. ఓ, అతను నాకన్నా వయసులో పెద్దోడు కాబట్టి రాత్రి 12 దాటిన తర్వాత ఎలాగో బట్టలు లేకుండా అతనికి కనిపించాలి. ఆ లోపుగానే ఎవరి మీద పరీక్ష చేయాలి? లేడీస్? అమ్మో వద్దు, తేడా వస్తే చెప్పులు దిగేలా కొడతారు. ఇంకెవరు మిగిలారు? అప్పిగాడు. ఎస్, నా టెస్ట్కి వాడే బెస్ట్. ఇదేంటి అప్పుడే 12 అయిందా? శివారెడ్డి కాలికి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే ఐశ్వర్యం వచ్చేస్తుంది. అంతకంటే ముందు అప్పిగాడికి కనిపించాలి. చలోరే చలోరే చల్, చలోరే చలోరే చల్ చల్ చల్. పాపం అప్పిగాడు పోయాడు. ఆ భగవంతుడే కాపాడాలి. అయ్యా అయ్యా నాకొద్దయ్యా, బెల్లం పెట్లు ఉన్నవన్నయ్యా, వాళ్ళకి అన్యాయం చేయలేనయ్యా, నన్ను ఇడిసేయండి అయ్యా. ఊరికే వద్దులే అప్పన్న, శంకర్ సార్ నీకు డబ్బులు ఇస్తారు. మీరు దుడ్డు ఇయ్యకపోయినా పర్లేదండి అయ్యా, నేనంత ధైర్యం చేయలేనండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అప్పి ఏంటప్పి నువ్వు ఈ సీమలో పుట్టావు, పైగా శివారెడ్డికి రైట్ హ్యాండ్వి. అలాంటి నువ్వు ఇలా పిరికోళ్ళ మాట్లాడుతున్నావా? చిచి, నాకు నచ్చలా. కరెంటు ప్లగ్ లో ఏలు పెట్టమనండి, పెడతానండి అయ్యా. నీళ్ళు లేని బావిలో దూకమనండి, దూకుతానండి అయ్యా. కానీ పోయి పోయి ఆ ఘోరాన్ని చూడలేనండి అయ్యా. అప్పన్న నువ్వే అలా అంటే అలా చెప్పు. అనయ్య 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 అనే 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 ఏంట్రా, నేను చెప్పినట్టుగా చేశారా? చేసామన్నయ్య. ఆ ఓనర్ కనిపించినా కనిపించనట్టుగా చేసాం. కానీ ఆ ఓనర్కి మా మీద డౌట్ వచ్చినట్టుందన్నయ్య. చెకింగ్ కోసం వస్తున్నాడు. ఏరా మన తోటి గెలిచే వీరులెవరురా, మగ ధీరులెవరురా, ఏరా మన తోటి గెలిచే. ఎవరి దగ్గర చెక్ చేస్తాడంట? ఇదిగో ఈ అప్పిగాడి దగ్గర. ఇప్పుడు ఆ అప్పిగాని టెస్ట్ చేద్దాం. అప్పిగా వస్తున్నా, కాచుకో, ధైర్యం ఉంటే చూసుకో, తర్వాత ఎవరికైనా చెప్పుకో. అందుకేరా అప్పనని ప్రిపేర్ చేస్తున్నాం. అయ్యా, మీరు నన్ను సూపులకి రెడీ చేస్తున్నట్టు లేదండి అయ్యా, నా సావుకు రెడీ చేస్తా ఉన్నట్టు ఉండదండి అయ్యా. అప్పి నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. మా కోసం ఈ ఒక్క సాయం చెయ్యి. ఇదిగో నీ వెనకాల మేమందరం ఉన్నాం. నీకేదైనా అయితే మాది బాధ్యత. అమ్మో, వస్తున్నాడు దరిద్రుడు. నువ్వు ఇక్కడే ఉండి నేను చెప్పించి, ఓకేనా? ఇక్కడ నుంచి నువ్వు కదిలావనుకో, నీ మీద ఒట్టు. ఇక్కడున్నాడు. ఒరే అప్పుగా వస్తున్నాను. అమ్మో, వస్తా ఉండాడు. ఆ చండాల నేను చూడలేను. లైట్ ఆపేస్తా. వీడేంటి గుర్రు పట్టి నిద్రపోతున్నాడు? ఒరే అప్పి, అప్పి, ఒరే అప్పి, వీడేంటి ఇలా పడుకున్నాడు? అయినా సరే వదిలేదు లేదు, టెస్ట్ చేయాల్సిందే. ఒరే అప్పి, అప్పి. ఎవరు ఎవరు ఎవరది? నేను రా, ఓనర్ని. యాడున్నారయ్యా? నాకేం కనిపించట్లేదయ్యా. చీకటి కాబట్టి నేను నీకు కనిపించట్లేదు. ఉండు, లైట్ వేసి వస్తా. వద్దయ్యా, లైట్ అయ్యగాకండి అయ్యా, ప్రాణభిక్ష పెట్టండి అయ్యా, నాకు ప్రాణభిక్ష పెట్టండి.
లైట్ వేసిన అప్పిగాడు కళ్ళార్పకుండా చూస్తున్నాడంటే నేను కనిపించినట్టే. శంకర్ చెప్పింది సత్యం. నాకు అదృశ్యమయ్యే అద్భుత శక్తి వచ్చింది. ఇక శివారెడ్డికి బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే డబ్బుల వర్షం కురుస్తుంది. డబ్బే డబ్బు. శివారెడ్డి వస్తున్నా. పాప అప్పన్న పిట్సొచ్చి కొట్టుకుంటున్నాడు సార్. పద పద. అపనా అపనా అయ్యో హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఏమక్కర్లేదు బాబాయ్, నేను ఇంకా ఏ హార్ట్ అటాక్ వచ్చి పోతాడు అనుకున్నాను. జస్ట్ ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు. ఏం లేదు, టెన్షన్ లేదు. అంత ఘోరం చూసా కూడా అప్పన్న బతుకున్నాడంటే ఆ గుండె ఎంత గట్టిదో. అప్పనా నీకేం కాలేదప్పనా, టెన్షన్ పడకు. అప్పన్న పరిస్థితి ఇలా ఉంటే ఆ శివారెడ్డి పరిస్థితి ఏంటో. అవును కదరా, మనం చూడాల్సిన అసలైన సిసలైన సీను ఆ శివారెడ్డిది. పదండి వెళ్దాం. అపనా అపనా జాగ్రత్త, ఇప్పుడే వస్తాం. లేకప్పన్నా తగ్గింది నీకు. వయసులో నాకన్నా పెద్దవారు నాకు ఆశీర్వాదం, అదృష్టం, ఐశ్వర్యం ఇచ్చేవారు. కాసేపట్లో నేను కోటీశ్వరుని అయిపోతున్నాను. ఏందు అనరా ఈ టైంలో వచ్చుండవా? నేను మీకు కనిపిస్తున్నానా? నా కండ్లే ఉన్న దుబ్బినాయి అనుకున్నావా? ఏంటి రెడ్డి గారు, నేను మీకు నిజంగా కనిపిస్తున్నానా? ఒరేయ్ దరిద్రుడా, ఏందిరా ఈ అవతారమా? చి అర్ధరాత్రి ఒంటి మీద నూలు పోగు లేకుండా నా ఎదురుగా వచ్చి నిలబడ్డావేంద్రా? అంటే అద్భుత శక్తులు వస్తాయంటే. రేంద్రా అద్భుత శక్తులా? ఇందాక పేడ మీద పడ్డాను రెడ్డి గారు. అలా పడితే అదృష్టం పట్టి దండిగా డబ్బులు వస్తాయంట. పేడ మీద పడితే గబ్బు వాసన వస్తుంది గాని డబ్బులు ఎలా వస్తారా? గబ్బునాయాలా? ఎవరు చెప్తున్నారా నీకా? శంకరు. ఏంటన్నారు మాకు దరిద్రం? నువ్వే కదా పేడ మీద పడితే అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టం అయ్యే శక్తులు కూడా వస్తాయని చెప్పింది. నేను నీతో చెప్పానా? యాదగిరితో చెప్పావు కదా. అంటే సారు నేను మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నారా ఓనర్ గారు? నా కళ్ళుంటేనే కదా మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారో చూడడానికి. కళ్ళతో చూడలేరు కాబట్టి చెవులతో విన్నారన్నమాట. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేకుండా ఎందుకు అప్లై చేశారు ఓనర్ గారు? ఏంటి మీరు అనేది? రేయ్ పొట్టి పొడంకాయ్, నీకింకా అర్థం కాలేదా? వాళ్ళు నిన్ను ఎర్రి పప్పం చేసినారా? ఏంటి శంకర్, నువ్వు నన్ను ఫూల్ చేసావా? నిన్ను ఫూల్ చేయక నువ్వు చేసే ఏదో పనులకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి నేను సత్కరిస్తాననుకుంటున్నావేంటి? ఓనరు, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. నీకు కళ్ళు కనిపిస్తున్నాయన్న విషయం మా అందరికీ తెలుసు. శంకర్ సార్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది ఓనరు. శాంపుల్ గా మీ బట్టలన్నీ ఇప్పించి బఫూని చేశారు. మళ్ళీ ఎక్స్ట్రాలు చేస్తే ఇప్పుడు ఇంట్లోనే న్యూడ్ షో చేయించారు. ఈసారి వీధుల్లో చేయిస్తారు. డౌట్ ఉంటే మళ్ళీ ట్రై చేయండి, సరదా తీర్చేస్తుంది. విన్నావు కదా ఓనర్, ఇంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో ఎలిగేషన్ పెట్టుకోవాలనుకుంటే నేను రెడీ. చలో గైస్. ఇప్పటికైనా బట్టలు వేసుకో, సోళ్ళ సత్తున్నారు. చూసారా రెడ్డి గారు, అల్లిబండితో కోల్చినంత ఈజీగా నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఒలిచేశారు. చూడండి వాళ్ళని. ఏం చూడమంటావరా? బట్టలు లేని నిన్ను చూడమంటావా?
వెళ్ళి బట్టలు వేసుకుని చావుపో గబ్బునాయాల బా అర్ధరాత్రి వచ్చి నా నిద్రంతా పాడు చేసినాడు. బాబాయ్ శివారెడ్డిని ఏమైనా చూసావా? లేదు సార్, ఈ ఓనర్ గారు కూడా కనపట్లేదు సార్. ఇంత పొద్దున్నే వీళ్ళిద్దరు ఎక్కడికి పోయి చచ్చారంటావు? ఏమో సార్, మళ్ళీ ఏ దరిద్ర కొట్టి పని తలపెట్టబోతున్నారో ఏంటో. వాళ్ళ గురించి ఎవరిని అడిగితే తెలుస్తుందబ్బా? అప్పని అడుగుదామండి. ఆడెక్కడా? నేనేం చూడలేదు నన్నేం అడగండి, నాకేం తెలీదు. నేనేం అప్పనా? అప్పే నాకేం తెలీదు. అప్పే నేనేం చూడలేదు, నాకేం తెలీదు. అప్పి మీ ఓనర్ ఎక్కడా? నాకేం తెలీదు. వీడేంటి బాబాయ్ ఇలా అయిపోయాడు? నైట్ ఓనర్ గారిని అలా చూసిన ఎఫెక్ట్ అనుకుంటా సార్. నన్నేం అడగండి, ఏ పెద్ద ఆసుపత్రికో పిచ్చి ఆసుపత్రికో తీసుకెళ్లాలేమండి. నన్నేం అడగండి. ఏం అక్కర్లేదు బాబాయ్, నాకేం తెలీదు. ఇంకోసారి ట్యాంకర్ గాని తీసుకొచ్చి చూపిస్తే నేనేం నార్మల్ చూడలేదు. అయిపోతాడు. అమ్మో, మళ్ళా ఆ దరిద్రం చోటనా? నా వల్ల కాదు బాబోయ్, నన్ను వదిలేయండి బాబు. అప్పి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను లేనా? మీరు హీరో అయ్యా, సీరియల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటారు మీరు.